చాలా మంది ఈ రోజుల్లో నాకు వయసు అయిపోయింది, 40 దాటింది, 40 దాటింది, 50 దాటింది, 60 దాటింది, 60 దాటిందని ఏం కూర్చొని కూర్చుంటాడు. నాకు చేత కాదు, నాకు వయసు అయిపోయింది, నేను ఏం చేయలేని బాధపడుతుంటాను. అలా బాధపడద్దు. వయసు ఏంటండి, జస్ట్ నంబర్. 40, 45, 50, 55, 60, 65, 70 అంతే. కానీ మనిషి తలుచుకుంటే ఏ వయసులైనా సక్సెస్ సాధించవచ్చు. గుర్తు పెట్టుకోండి. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. అది విన్నాక కూడా మీరు డెవలప్ కాలేదంటే మీరు కాన్ఫిడెన్స్ లేదనమాట. ఆటోమేటిక్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కథ విన్నాక. అదేంటంటే బయట దేశంలో ఒక మారుమూల ప్రాంతం పూరి గుడిచెలో ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళు. ఆ తల్లి ఏమంటే పాపం వయసు ఏదో వండి పెడుతుండే కొడుక్కి, ఆయన పని తినేసి పనికి పోయి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా వారంలో ఒక హాలిడే వచ్చినప్పుడు అమ్మ మంచిగానే పిల్లగాడు కష్టపడుతుంది కదా, ఏదో ఒకటి వండి పెడదామని చికెన్ తీసుకొచ్చి ఆ చికెన్ ముక్కల్ని శనగపిండిలో వేసి కడాయి పెట్టేసి నూనె వేసి అందులో బజ్జీలాగా వేసి మంచిగా ఫ్రై చేసి అందులో మసాలా వేసి కొడుకిస్తే తిన్నాడు. తినేక ఇది ఎంతో టేస్ట్ ఉంది కదా అని తినేసి మంచిగా కొంత రోజు పనికి పోయి వస్తుండే. ఇంకా వయసు అయిపోయింది, ఇక వాళ్ళ అమ్మ చనిపోయింది, ఏం చేసాం వాడికి అర్థం కాలేదు. సరే పనికి పోయేసాం, సంపాదించిన ఏదో తినుకుంటా కూర్చున్నాడు. తర్వాత ఆయనకు ఏదో ఒకటి ఆలోచన ఉండే, అరే మనం ఏదో ఒకటి గొప్పగా సాధించాలి, మనం సక్సెస్ అవ్వాలి. ఇది పని చేస్తున్నాం, మనం తింటున్నాం, ఖర్చు అవుతుంది, కానీ పెద్దగా సక్సెస్ సాధించాలని ఒక ఆయనకు దృఢ సంకల్పం ఉంది. ఏం చేసిండు, ఆయనకి ఏమో టాలెంట్ రాదు. ఏమంటే దేవుడు ప్రతి వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ పెట్టుంటాడు, అది వెతకాలి మనం. వెతకండి మీరు. టాలెంట్ లేనో ఇవ్వరు ఉంటాడు, ఏదో ఒకటి చిన్న టాలెంట్ ఉంటుంది. అయితే అతనికి ఏం టాలెంట్ ఉండే, వాళ్ళ అమ్మ చికెన్ ముక్క పిండిలో ముంచేసి బజ్జీ లాగేసి ఆలోచన వచ్చింది, అరే ఇదేదో బాగుంది కదా, ఇది మన పట్టు. ఆయన సంపాదించిన దాంట్లో తీసుకొచ్చి పిండి తీసుకొచ్చి చికెన్ తీసుకొచ్చి నూనె పెట్టి ఆ చికెన్ ముక్క శనగపిండిలో ముంచేసి బజ్జీ రాసి మసాలా వేసి కవర్లు వేసి హోటల్కి తీసుకుపోయాడు. ఒక హోటల్ తీసుకోకపోతే చూసి ఇదేదో మన నడవదు, తీసుకోపోను. అట్లా అన్ని హోటళ్లు మెట్లు ఎక్కింది దిగండి ఎక్కింది చాలా కష్టపడ్డాడు. అమ్మడానికి ఆ చికెన్ బజ్జీలు గబ్బరు తీసుకోండి. 999 హోటళ్లు తిరిగిండు, కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు. కానీ 1000 హోటల్తో చూసి తీసుకున్నాడు. ఆయన అన్నాడు, చూడు ఇది అమ్ముడు పోతే నీకు పైసలు ఇస్తా, లేకపోతే నీది నీకు ఇచ్చేస్తాను. సరే అని పెట్టిండు అక్కడ. అయితే అది హోటల్లో వచ్చిన వాళ్ళకి ఆయన హోటల్ యజమాని ఏం చేసిండు, అందరికి సర్వ్ చేసిండు, ఇచ్చిండు. వాళ్ళందరూ చాలా టేస్ట్ ఉంది, అరే మాకు కావాలి, ఇంకా పార్సల్ కావాలి, ఇంకా కావాలి అన్నారు. సరే ఇతనికి ఆర్డర్ ఇచ్చిండు. సంపాదించిన పైసలు ఇంకా కొంచెం శనగపిండి కొని, కొంచెం చికెన్ కొని, నూనె కొని, బజ్జీలు పెద్ద కవర్ వేసి ఎక్కువ సప్లై చేస్తుంది. ఇక ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వస్తే చాలా బాగా చేసిస్తుండే. అతను ఎవరు కాదండి, కేఎఫ్సి స్థాపకుడు కొలనెల్ శాండర్స్. ఆయన ఆ సక్సెస్ సాధించిన వయసు ఎంత తెలుసా, 65 సంవత్సరాలు. ఆ వయసులో ఆయన ఆ సక్సెస్ సాధించడు. 65 సంవత్సరాలు ఏంటండి, ఎక్కువైతే మోకాలు నొప్పులు, అది షుగర్, బీపీ ఏదో వస్తుండే. కానీ అదంతా అందరు కామన్. కానీ పట్టించుకోకుండా ఏదో ఒకటి సాధించాలని దృఢ సంకల్పం ఆయనకు ఉండే. అది కూడా టాలెంట్ ఏంది, గొప్ప టాలెంట్. వాళ్ళ అమ్మ ఏదో చికెన్ బజ్జీ చేసి ఇచ్చింది అంతే. ఈయన అదే మైండ్ లో పెట్టుకొని ఇక చేసిండు, తిరిగిండు, కష్టపడ్డాడు, ఏదో ఒక జాగ్రత్త సక్సెస్ సాధించాడు. కేఎఫ్సి అందరికి తెలిసింది, ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా, ఇంత ప్యాకెట్ లో 5-6 ముక్కలు ఫ్రై పంపిస్తారు, 250 రూపాయలు 300కు వస్తుంది. ఎంత ఫేమస్, ప్రపంచం అంతా అవుట్లెట్లు ఉన్నాయి, అంత ఫేమస్ ఆయన కేఎఫ్సి స్థాపకుడు కొలనెల్ శాండర్స్. విన్నారు కదా, ఎంత గొప్ప మనిషి. 65 సంవత్సరాలంటే ముసలైనా కదా. ఆయన నాకు వయసు అయిపోయింది, నాకు ఏం చేత కాదని చేతి ముడుచుని కూర్చుంటే ఆయన సక్సెస్ అయ్యేవాడా? కాదు. అందుకనే మీరు కూడా సక్సెస్ సాధించవచ్చు, ఏ వయసులో సక్సెస్ సాధించవచ్చు. దృఢ సంకల్పం ఉండాలి, ధైర్యం ఉండాలి. వెతకండి. మీరు ఏదో ఒకటి చిన్న టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ తో మీరు పైకి రావచ్చు. కష్టపడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఇలా టాలెంట్ లేదు, నాకు వయసు అయిపోయింది అని బాధపడతారు కదా, వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.